ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్ పోతుంది అనేది మామూలుగా జనరల్గా వాడుకలో ఉన్నటువంటి ఒక మాట. చంద్రబాబు ప్రభుత్వము సంపూర్ణంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్నటువంటి జనాదరణ చూస్తేనే తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీరు బల ప్రదర్శన ఇప్పుడు చేయాలనా, ఎలక్షన్లప్పుడు చూపించండి మీ ప్రతాపము అంటున్నారు. కోట్లాది మంది పేదలకు అనునిత్యము ఆపద్బాంధవుడులా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం. ఎన్నో రకాలుగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని విధాలుగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము. చంద్రబాబు అబద్ధాలను నమ్మి మోసం చేశాం జగన్మోహన్ రెడ్డిని అనేది స్పష్టంగా ప్రజల్లో రియలైజేషన్ కనిపిస్తుంది. నేను అనేక మార్లు చెప్పా, ఇళ్ల నిర్మాణంలో కూడా 1,80,000కు పేదలకు ఇల్లు కట్టించేటువంటి ఒక కార్యక్రమంలో కూడా 5%, 10% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు. మరి 1,80,000లో నిర్మించే ఇండ్లు అవి బాత్రూమ్లా అని మాట్లాడినాడు ఒకప్పుడు లోకేష్. ఇవి నాసిరకం పనులు చేస్తూ ఉన్నారు, అసలు ఇళ్ల నిర్మాణం జరగడం లేదని రాశారు పచ్చ మీడియా. మళ్ళీ ఇప్పుడు ఏం పొడిచినారు మీరు అంటున్నా. నేను ఇప్పటికి దాదాపు 20 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పటికి ఏం పొడిచినారు 20 నెలల్లో? ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీరు ఇళ్ల నిర్మాణం విషయంలో మీరు ఏం పొడిచినారు, ఏం సాధించినారు? మంత్రిని చెప్పమంటా ఉన్నా, పార్థసారథి గారిని, లేదా లోకేష్ గారిని చెప్పమంటా ఉన్నా, లేదా అజయ్ జైన్ గారిని చెప్పమంటా ఉన్నా. మీరు ఏం అభివృద్ధి సాధించినారో? 20 లక్షల ఇళ్లను జగనన్న తీసుకొని వచ్చినారు. ఉత్తరప్రదేశ్ తర్వాత హైయెస్ట్ హౌసెస్ శాంక్షన్ అండర్ PMAY 1.0 ఈజ్ ఫర్ ఏపీ. ఒక వైసీపీ మాజీ శాసనసభ్యుడిని అప్రతిష్ట పాలు చేసేదానికి ఆ వైసీపీ మాజీ శాసనసభ్యుడి బంధువు రాక్రీడ్ సంస్థకు ఓనర్ కాబట్టి మీరు చేయాలనుకుంటున్నది చేస్తూ వచ్చినారు. ఈ పచ్చపత్రికలు రాయాలనుకుంటున్నటువంటి బూతు వార్తల్ని రాసుకుంటూ వచ్చినాయి. ఎక్కడ కానీ కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా కానీ 40,000 మంది పైగా 50,000 వరకు లబ్ధిదారులు నష్టపోతా ఉన్నారే. ఒక ప్రకాష్ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేసి ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించచ్చు కదా. పోనీ ఇంకా ఏదైనా చేసిండొచ్చు కదా. 40,000 కుటుంబాలు నష్టపోతున్నాయే. వాళ్ళ ఇళ్ల నిర్మాణము కేంద్ర ప్రభుత్వం కల్పించిన హక్కు కోల్పోతా ఉన్నారే. జగనన్న ఇచ్చిన పట్టాలు వ్యర్థమవుతా ఉన్నాయే. జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా, ఇవన్నీ వ్యర్థమవుతా ఉన్నాయే. వాళ్ళు నష్టపోతారనేసి ఆలోచన ఎవరికి? కనీసం హౌసింగ్ మంత్రికి కానీ, హౌసింగ్ అధికారులకు కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ కలగలే. రాక్రీడ్ యొక్క పనులను మేము చేస్తాము అని పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చినాయి. పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చినాయి. మంత్రి గారిని కలిసినారు, ముఖ్యమంత్రి గారిని కలిసినారు, అజయ్ జైన్ హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గారిని కలిసినారు, MD గారిని కలిసినారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలని కలిసినారు. మమ్మల్ని ఎవరు కలవలేదు, ఈ పని చేస్తాము అని ఎవరు ముందుకు రాలేదని చెప్పమని వీళ్ళందరినీ కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేయమనండి. ఒకవైపు ఇదే జగనన్న కాలనీలో రాక్రీడ్ సంస్థకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి స్టీల్ కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, సెంటరింగ్ మెటీరియల్ కానీ, లేదా బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ యొక్క మోటార్లు కానీ, స్పేర్స్ కానీ దొంగతనాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు కొన్ని చోట్ల జోక్యం చేసుకోవడం జరిగింది, కొన్ని చోట్ల కేసులు పెట్టడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. సునీత ఎంత పాశవికమైనటువంటి మనస్తత్వం అంటే, ఆమె ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ప్రతిపక్షాన్ని ఆర్థికంగా దెబ్బతీయాల. దానికి ఫలితంగా ఎవరికి ఏమైనా నష్టం జరగని, రాష్ట్రంలో ఎవరికి ఎంతమంది నష్టమైనా జరగని, ఒక దుర్మార్గమైన, కిరాతకమైనటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ధోరణి. మరి ధృతరాష్ట్రుని మాదిరి చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నాడు. నేను ఈరోజు అప్పీల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, రాక్రీడ్ సంస్థ బ్లాంకెట్ NOC ఇస్తా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను.
బ్లాంకెట్ అప్రూవల్ అన్నట్లు బ్లాంకెట్ ఎన్ఓసి ఎవరైనా చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా పనులు ఇచ్చి చేపించండి, లోకేష్ గారు ఎవరికైనా పనులు ఇచ్చి చేపించండి. రాక్రీడ్ సంబంధించినటువంటి మెషినరీ అంతా కూడా, లేబర్ అంతా కూడా సంపూర్ణంగా సహకరిస్తారు. వాళ్ళకిచ్చి పనులు చేయించండి, లేదా పరిటాల సునీతతో చేపించండి. పరిటాల సునీతకు ఈ నిర్మాణ రంగంలో అనుభవం లేదనేది కాదు, ఆమె శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పార్ట్నర్. కొడుకులకు ఒకరికి సిద్ధార్థ కన్స్ట్రక్షన్, ఒకరికి ఇంకొకరికి పిఆర్ కన్స్ట్రక్షన్ ఒకరికి. మళ్ళీ ఇది కాకోకుండా శ్రీరామ్ ప్రాపర్టీస్ అనేది ఇంకొకటి. చాలా సంస్థలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో. షాపింగ్ మాల్ ఇక్కడే శాంతి థియేటర్ పక్కన సిఎంఆర్ షాపింగ్ మాల్. పంచాయతీరాజ్ రోడ్లు పనులు నిర్మాణాలు జరిగాయి. పావుగడలో సోలార్ ప్లాంట్లో సివిల్ వర్క్స్ చేశారు. మడకశిరలోను, పెనుగొండలోను, హిందూపురంలోను రోడ్డు నిర్మాణ పనులు చేశారు. ఏపీఐసికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పెనుగొండ క్రియా ప్రాంతంలో చేశారు. బ్రహ్మాండంగా వ్యాపారాలు చేశారు. వాళ్ళకి సొంతంగా క్రషర్లు ఉన్నాయి, ఆర్ట్మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి, బ్యాచింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అనేక మంది లేబర్ కాంట్రాక్ట్ ఉన్నారు. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన వాళ్ళు. ఈ పరిటాల సునీతకు రాక్రీడ్ సంస్థ సంపూర్ణంగా సహకరించే సిద్ధంగా ఉంది. వారి మెషినరీ, వారి మ్యాన్ పవరు, వారి దగ్గర ఉన్నటువంటి సెంటరింగ్ మెటీరియల్, బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ లేకోకుండా ఇలా నిర్మాణం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం ఇంగిత జ్ఞానం, అవగాహన లేనటువంటి ఒక శాసనసభ్యురాలు ఇచ్చినటువంటి ఒక లేఖ. దీనివల్ల రాష్ట్రంలో 30-40 వేల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుకోకుండా నష్టపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు మీకు, మీ కుమారునికి. దుష్టులను ఎప్పుడైనా దూరం పెట్టండి. వీళ్ళు ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఈ 40,000 ఇళ్లకు సంబంధించి 120 కోట్ల స్టేట్ కాంట్రిబ్యూషన్ మీరు జమ చేయకపోతే వీళ్ళు సంపూర్ణంగా నష్టపోతారు. బాధ్యులు మీరే. సహకరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా బంధువుకు సంబంధించిన రాక్రీడ్ సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీ కూడా మీకు ఫ్రీగా అప్పచెప్తాం. 2024 9వ నెల 14వ తేదీ జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా, వీఆర్ రైటింగ్ టు రిక్వెస్ట్ యువర్ కైండ్ అప్రూవల్ టు రెజ్యూమ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇన్ ఆలమూరు, కొడిమి అండ్ రాచానపల్లి లేఅవుట్స్. ఇళ్ల నిర్మాణము పనులు మళ్ళీ మొదలు పెట్టించండి కలెక్టర్ గారు అని రాక్రీడ్ సంస్థ రాసింది. 2024 9వ నెల, అంటే దాదాపుగా ఇప్పటికి 17 నెలల కింద. కలెక్టర్ గారు ఉలుకు పలుకు లేరు. అధికారులంతా పప్పెట్స్. ఎందుకు స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా పప్పెట్. పరిటాల సునీత ఉంకరిస్తే అంత దూరం పరిగెత్తాడు. ఇది జిల్లా కలెక్టర్ గారికి. అనంతపురం సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 6,97,28,216 రూపాయలు పేమెంట్ రావాలనేసి రాసింది రాక్రీడ్ సంస్థ కలెక్టర్ గారికి. దీంట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇల్లు, ఒకవేళ అనంతపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 పంచాయతీలు, రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 2-3 పంచాయతీలకు సంబంధించి 2,70,00,000 ఈ అనంతపూర్ ఎండిఓ చెల్లించాల. అదేవిధంగా హౌసింగ్ శాఖ 1,45,00,000 చెల్లించాల. అదేవిధంగా లబ్ధిదారులు 2,80,00,000 చెల్లించాల. కిటికీలు, వాకిన్లు, వాష్ బేసిన్ ఇవన్నీ పెట్టడానికి. ఇవేమీ చేయకుండా అధికారులను ప్రకాష్ రెడ్డికి పోయి ఇల్లు కట్టమని చెప్పండి, రాక్రీట్ వాళ్ళతో పని చేయించమని చెప్పండి, అధికారులను మా దగ్గర పంపిస్తారు. అంటే రాజకీయం చేస్తున్నారు. మీరు నోటీసులు ఇచ్చే అధికారులకు రాజకీయం చేస్తున్నారు. దిస్ ఈస్ ఏ బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. ఇందులో లబ్ధిదారుడు ఆ స్థలం వద్దకు వచ్చి నిలబడి, అయ్యా మాది బేస్మెంట్ పూర్తి అయింది అనేసి జియో ట్యాగింగ్ చేసి కన్సెంట్ ఇస్తే స్టేజ్ అప్డేషన్ చేస్తారు సచివాలయ సిబ్బంది. లబ్ధిదారునికి సంబంధం లేకోకుండా ఏ ఒక్క రూపాయి కూడా మేసన్కి రాదు, అంటే మేస్త్రికి రాదు. ఇక్కడ రాక్రీట్ అనేవాడు ఒక మేస్త్రి.
రాక్రీడ్ సంస్థకు పేమెంట్ ఇవ్వకూడదని లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ కొట్టేసినారు 10 కోట్ల రూపాయలు. ఇంకా గొప్ప సంగతి అంటే రాక్రీడ్ సంస్థను ఇబ్బంది పెడితే లబ్ధిదారులు నష్టపోతారనే జ్ఞానంలో కడుపుకు అన్నం తినని అధికారులు లబ్ధిదారునికి కొట్టేసినారు. లబ్ధిదారుని దగ్గర పోయి ఎవరు అడిగి తెస్తారు? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు మీ చేతగానితనానికి మీరు ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయలేక తిరుపతి వెంకటరమణ స్వామి లడ్డు మీదికి పోయినట్ల, వెంకటరమణ స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు తప్పుడు ప్రచారం చేసినట్ల, సిబిఐ మీకు మొట్టికాయలు వేసినట్ల, సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేసినట్ల, రాబోయే రోజుల్లో ఈ 50,000 కుటుంబాలు కూడా మీకు మొట్టికాయలు వేసినట్టు తెచ్చుకోవద్దండి. మీది 420 ప్రభుత్వము, మీది డూప్లికేటు కేటుగాని ప్రభుత్వము. మీకు చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల ఆదాయం వచ్చే దానిలోకి పెడతారు.